ఫ్రెండ్స్, చాలామంది మాన్యువల్ కార్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మస్తు ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా కార్ అనేది వాళ్ళు ఫస్ట్ గేర్లో మూవ్ చేస్తున్నప్పుడు మాటికి ఆగిపోతూ ఉంటుంది. సో అలా ఆగిపోతానికి గల కారణం ఏంటంటే వాళ్ళు ఏదైతే మనకు బ్రేక్ అండ్ యాక్సిలరేటర్ కింద లెగ్స్ పెట్టుకున్న పొజిషన్ అనేది కరెక్ట్గా తెలియకపోవడం అండ్ క్లచ్ అనేది తొందరగా వదిలేయడం వల్ల కార్ అయితే ఆగిపోతూ ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే కింద లెగ్స్ పెట్టుకునే పొజిషన్ నెంబర్ 1 అండ్ తర్వాతకి మీరు ఎక్కడైతే క్లచ్ నొక్కి వదులుతున్నప్పుడు కింద అనేది హోల్డ్ చేయాలి ఆఫ్ క్లచ్. సో అక్కడ మీరు కరెక్ట్గా హోల్డ్ చేసినట్టయితే మీకు ఎప్పటికీ మాన్యువల్ కార్ అయితే అసలు ఆగిపోదు. ఒకసారి క్లియర్గా చూపిస్తాను. ప్రతి ఒక్కరు మీరు ఎక్కడ నేర్చుకున్నా పర్లేదు, డ్రైవింగ్ స్కూల్లో నేర్చుకున్నా కూడా సేమ్ ఈ విధంగా లెగ్స్ పొజిషన్ పెట్టుకొని ఆపరేటింగ్ చేయండి, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఫ్రెండ్స్ గమనించండి, మీరు ఖచ్చితంగా డ్రైవింగ్ నేర్చుకునే కొత్తలో 100% చెప్పులు తీసేసి నేర్చుకుంటారు కదా. చెప్పులు ఇలా బాగా వెనక కనేసుకున్నాక తర్వాతకి సో ఫ్రెండ్స్ గమనించండి, ఇది యాక్సిలరేటర్, ఇది బ్రేక్, ఇది క్లచ్. ఓకే, ఈ లెఫ్ట్ లెగ్తో మనం ఓన్లీ క్లచ్ అయితే ఆపరేటింగ్ చేసడానికి వాడుతుంటాం. ఈ రైట్ సైడ్ లెగ్ బ్రేక్ అండ్ యాక్సిలరేటర్. ఓకేనా, ఈ చాలామంది ఏం చేస్తుంటారు, ఈ లెగ్ అనేది పైకి లేపి ఇట్లా వాడుతుంటారు. సో ఇలా వాడడం వల్ల బ్రేక్ అయితే సడన్గా బ్రేక్ పడుతుంది, మీరు యాక్సిలరేటర్ కూడా స్మూత్గా ఇవ్వలేరు, జట్కాలు వస్తుంది, ఎక్కువ తక్కువ ఇస్తారు. సో మీరేం చేస్తారు, ఈ బ్రేక్కి సమానంగా ఇట్లా లెగ్ పెట్టేసుకోండి. ఓన్లీ ఈ 2 ఫింగర్స్తోనే బ్రేక్ టచ్ చేయాలి. చూడండి, ఈ కొసర టచ్ చేయాలి. చూసారా, ఇక్కడ బ్రేక్ కొట్టి ఇక్కడ అరిగిపోయింది ఈ లబ్బర్ కూడా. సో ఏ సీనియర్ డ్రైవర్ అయినా ప్రతి ఒక్కరు ఈ 2 ఫింగర్స్తోనే ఇట్లా ఆపరేటింగ్ చేస్తుంటారు. సో మీకు ఖచ్చితంగా అక్కడ కింద అనేది మడిమ అనేది పైకి లేవద్దు. పైకి లేచిందంటే మీకైతే సడన్ బ్రేక్ పడుతుంది. సో ఇలా ఈ విధంగా కింద ఆనించుకోండి. యాక్సిలరేటర్ అయినప్పుడు జస్ట్ ఈ లెగ్ అనేది ఇట్లా పక్క తీసుకెళ్ళండి. సో ఇక్కడ మాత్రం కాలు పైకి లేవద్దు, ఇట్లా వీ షేప్లో ఆపరేటింగ్ చేయండి. మీకు బ్రేక్ కూడా స్మూత్గా వస్తుంది, యాక్సిలరేటర్ కూడా చాలా స్మూత్గా వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇట్లా కాలు అయితే పైకి లేవద్దు అండ్ ఇట్లా జరపొద్దు. ఒక ప్లేస్ని ఉంచి కింద మడిమ ఆనించాలి. ఈ విధంగా యూజ్ చేయండి. ఆటోమేటిక్ అయినా మాన్యువల్ కార్ అయినా సేమ్ ఆపరేటింగ్ చేసే విధానం. అండ్ మీరు ఇక్కడ క్లచ్ నొక్కుతున్నప్పుడు ఈ కొస ఫింగర్స్ ఉన్నాయి కదా, ఫింగర్స్ కంటే కొంచెం పైకి పెట్టుకొని కింద మడిమ ఇక్కడ ఖచ్చితంగా 100% మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇదే. ప్రతి ఒక్క బిగినర్ తప్పు చేసేది ఇక్కడే. అందుకోసమే అక్కడ వాళ్ళు హోల్డ్ చేయలేరు, కార్ వెనక్కి వస్తుంది. అప్ వీల్లో ట్రాఫిక్ జామ్ అయినప్పుడు కూడా వెనక్కి వస్తూ ఉంటుంది. సో ఎవ్రీ టైం మీరు క్లచ్ నొక్కి వదులుతున్నప్పుడు కింద మడిమ ఆనించి ఇట్లా ఫ్లోర్ మ్యాట్కి ఆనించుకొని ఇట్లా వెనకకు రాగండి ఇట్లా. సో ఎక్కడైతే మనకు ఒక వైబ్రేషన్ వస్తుంది, ఒక బైటింగ్ పాయింట్ వస్తుంది. బైటింగ్ పాయింట్ అంటే ఎక్కడైతే మీరు క్లచ్ లేపుతున్నప్పుడు బండి మూమెంట్ ముందు కదులుతుందో దాన్ని మనం హాఫ్ క్లచ్ అంటాం. సో అక్కడ తీసుకొచ్చినాక హోల్డ్ చేయాలి. హోల్డ్ చేయాలంటే మీకు కింద పొజిషన్ కింద సపోర్ట్గా మ్యాట్కి ఇట్లా ఆనిస్తే హోల్డ్ అవుతుంది. ఇట్లా పైకి గాలిలో పెడితే మీరు అది ఇక్కడ హోల్డ్ చేయలేరు, మీకు బ్యాలెన్స్ అవుట్ అవుతుంది. ఇట్లా కిందికి పైకి అవుతుంది. సో కరెక్ట్గా మీరు అక్కడ గుర్తించండి. కింద లెగ్ పొజిషన్ ఇట్లా పెట్టుకొని పూర్తి క్లచ్ నొక్కి వదులుతున్నప్పుడు ఇట్లా మ్యాట్కి తీసుకొచ్చి ఇట్లా తీసుకురండి. మీకు సపోజ్ క్లచ్ అనేది ఒక 5 సెంటీమీటర్ కింది పోయింది అనుకోండి, ఒక 2 సెంటీమీటర్లు 2.5 సెంటీమీటర్లు ఇట్లా లేపిన తర్వాతకి బైటింగ్ పాయింట్ వస్తుంది. హాఫ్ క్లచ్ అంటే కొన్ని కార్లకు ఇంకా ముందే రావచ్చు, కొన్ని కార్లకు కొంచెం పైకి లేపినాక వస్తుంది. సో ఎక్కడైతే ఖచ్చితంగా మనకు బైటింగ్ పాయింట్ వస్తుందో అక్కడ హోల్డ్ చేయండి. నెమ్మదిగా మూమెంట్ వస్తుంది, బండి కదిలే కొద్దీ నిదానంగా స్లోగా ఇట్లా వదిలేసేయండి. మళ్ళీ సెకండ్ గేర్ అయినప్పుడు మళ్ళీ క్లచ్ నొక్కండి, మళ్ళీ సెకండ్ గేర్ వేసుకొని సెకండ్ గేర్లో పర్లేదు కొంచెం స్పీడ్ మూమెంట్లో కొద్దిగా ఇట్లా వదిలేయచ్చు. సో పూర్తిగా కార్ అయిపోతుంది అన్నప్పుడల్లా బిలో 20 ఉన్నప్పుడు ఫస్ట్ క్లచ్ నొక్కాలి. వెంటనే పూర్తిగా కార్ అయిపోతే ఫస్ట్ గేర్, ఒక 10-15 ఉంటే సెకండ్ గేర్లో వెళ్ళిపోతుంది. ఇలా ఈ విధంగా మీరు స్పీడ్ ప్రకారంగా గేర్లు మారుస్తూ, ముఖ్యంగా క్లచ్ కంట్రోల్ అయితే మీకు లెగ్ పొజిషన్ కింద ఆనించుకోండి. మీకు ఎప్పటికీ అసలు ఫస్ట్ గేర్లో మూవ్ చేస్తున్నప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్గా డ్రైవ్ చేయడానికి మంచి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. మీకు లెగ్ పొజిషన్ అనేది బాగా అలవాటు అవుతుంది. ఆ స్పర్శ మీకు క్లియర్గా తెలుస్తుంది. ప్రాక్టీస్లో ప్రతిదీ పర్ఫెక్ట్గా వస్తుంది.